ఈ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే మన ఇంతకుముందు మన ఈ అమ్మాయి ఎవరు తపస్వియ కాదు మనస్వియ అమ్మాయి పేరేంటి తపస్వినమ్మా మర్చిపోయాను తేజస్వి సార్. తేజస్వి తేజస్వి సరే అమ్మాయి చేసింది చూసారండి. అక్కడ విషయం ఏంటంటే మనకి జనరల్ గా ట్రయాంగిల్ లోని సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 degrees ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే వీడు 180 degrees అనేది జనరల్ గా తీసుకుంటాం, కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో 3π/2 అని ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో 0 degrees అని ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో a+b+c=π/2 అని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం దాన్ని అంటే అక్కడ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ వాల్యూ మారేటప్పటికి అక్కడ వచ్చే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా మారిపోతాయి. అయితే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మారిపోవచ్చు లేదా సైన్స్ మారిపోవచ్చు. అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి చూడండి ఏంటంటే దాన్ని మనం ఐడెంటిటీస్ అంటాం అన్నమాట. చూడండి ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ ఈ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే మనకు 3 యాంగిల్స్ a, b, c అని తీసుకున్నప్పుడు అవి ఏంటంటే సాటిస్ఫై చేస్తాయి కొన్ని కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటంటే a+b+c=0 అవ్వచ్చు, లేదా a+b+c=π/2 అవ్వచ్చు, లేదా a+b+c=π అవ్వచ్చు, లేదా a+b+c=2π అవ్వచ్చు, లేదా a+b+c=3π/2 అవ్వచ్చు. ఇలాంటి కండిషన్స్ సాటిస్ఫై చేసే a, b, cలు ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ మనం ఐడెంటిటీస్ అంటాం అన్నమాట. చూడండి ఫస్ట్ది if a+b+c=π అయింది అనుకోండి, దీని ద్వారా వచ్చే ఐడెంటిటీస్ ఏంటి? ఏమంటే అసలు ఐడెంటిటీ అంటే ఏంటండి? ఐడెంటిటీ అంటే ఏంటి చెప్పాలి. చెప్పాలమ్మా ఐడెంటిటీ అంటే ఏంటి? Then we have the following identities. ఐడెంటిటీ అంటే ఏంటమ్మా? మీ మీనింగ్ చెప్పండి. మామూలుగా ఐడెంటిటీ అంటే ఏంటి? గుర్తింపు. గుర్తింపు. ఇక్కడ మనం వీడిచ్చిన ఈ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ π అని ఇచ్చాడు కదా, దీని నుంచి మనం ఏం గుర్తించామో ఆ విషయాలని రాస్తామన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు a+b=b+c=π అని ఇచ్చాడు కదా, దీని నుండి నేను ఏం చెప్పచ్చు? a+b+c=π అయితే దీని నుండి నేను a=π-b+c అని రాసుకోవచ్చుగా, రాయించలేదా? π-b+c అని రాయొచ్చుగా. ఏ ఒక్కదాన్ని ఇటువైపు ఉంచాను లెఫ్ట్ సైడ్, మిగిలిన b+c ఇటువైపు తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైన్ అప్లై చేస్తాను. ఏమా చూడండి, సైన్ ఏ అప్పుడు ఏమవుతుందమ్మా? సైన్ π-b+c అవుతుంది. మరి సైన్ 180 θ అంటే ఏమవుతుంది? సైన్ b+c సార్. అంతే, సైన్ b+c వస్తుంది. అంటే ఇప్పుడు సైన్ ఏ బదులు నేను ఏం రాసుకోవచ్చు? సైన్ b+c అని రాసుకోవచ్చు. ఎప్పుడు? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ π అయినప్పుడు. అర్థమవుతుందా? నెక్స్ట్ అదే మనం కాస్ ఏ అప్లై చేసాం అనుకోండి దీనికి, అప్పుడు ఏమని వస్తుంది? కాస్ ఏ కాస్ ఏమని వస్తుంది? π-b+c అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి π-θ, కాస్ π-θ అంటే ఏమొస్తుంది? మైనస్ కాస్ b+c అవుతుంది. అలాగే ఇప్పుడు a+b+c=π అయింది. దీని నుండి నేను a+b అని తీసుకున్నాను అనుకోండి, అలా రాయొచ్చు. π-c అని రాసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సైన్ అప్లై చేయండి. సైన్ a+b సైన్ π-c. సైన్ π-c అంటే ఏమవుతుంది? నెక్స్ట్ అలాగే
కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు అదేమవుతుంది కాస్ పై మైనస్ కాస్ ఏమ ఈ విధంగా మారుతుంది. ఇక్కడ ఇది ఒక ఐడెంటిటీ, ఇది ఒక ఐడెంటిటీ, ఇది ఒక ఐడెంటిటీ, ఇది ఒక ఐడెంటిటీ. అర్థమవుతుందా? ఈ కండిషన్ సాటిస్ఫై చేసే వాటిని ఏమంటాం అంటే మనం ఐడెంటిటీస్ అంటాం. ఏమంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అనే కండిషన్ ని ఫాలో అవుతూ మనం రాయగలిగే ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిటీస్ అంటాం. ఏమా ఈ వాల్యూస్ ని మనం ఐడెంటిటీస్ అంటాం. అర్థమవుతుందా? సరే, రెండోది ఇప్పుడు ఈసారి ఏ ప్లస్ బి ప్లస్ సి 5/2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5/2 అని ఇచ్చాడు అనుకోండి, దెన్ అప్పుడు కండిషన్స్ ఏమొస్తాయి చూద్దాం. ఇక్కడ దీని నుండి నేను ఏ ఈక్వల్ టు 5/2 మైనస్ బి ప్లస్ సి అని రాస్తాను. ఇప్పుడు సైన్ అప్లై చేస్తే ఏమైనా వస్తుంది నాకు? ఇక్కడ సైన్ ఏ ఈక్వల్ టు సైన్ 5/2 మైనస్ బి ప్లస్ సి అంటే ఏమవుతుందో చెప్పండి నాకు. వెరీ గుడ్, కాస్ బి ప్లస్. అలాగే కాస్ ఏ అంటాను నేను. కాస్ ఏ ఈక్వల్ టు కాస్ 5/2 మైనస్ బి ప్లస్ సి. అంటే ఇప్పుడు చూడండి, కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా, కాబట్టి సైన్ బి ప్లస్ సి అవుతుంది. కాస్ ఏ ఈక్వల్ టు సైన్ బి ప్లస్ సి అవుతుంది. ఏమంటే వీటన్నిటిని ఐడెంటిటీస్ అని అంటారు, చూసుకోండి జాగ్రత్తగా. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ బి సైన్ బి ప్లస్ సి, కాస్ ఈక్వల్ టు కాస్ బి మైనస్ కాస్ బి ప్లస్ సి, వీటన్నిటిని ఐడెంటిటీస్ అని అంటారు. అర్థమవుతుంది? అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అనే కండిషన్ ఫాలో అవుతూ మనం రాయగలిగే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిటీస్ అంటాం. అర్థమవుతుందా? అది విషయం. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరే కూడా ఏమైనా తీసుకుందాం. ఇక్కడ ఏ మాట్లాడిస్తాం, బి ప్లస్ సి మాట్లాడిస్తాం, కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈసారి ఏ ప్లస్ బి తీసుకుందాం, సి అటువైపు పంపిద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5/2. దీని నుండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5/2 మైనస్ సి. ఏమండి నెక్స్ట్ ఈసారి సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ 5/2 మైనస్ సి అంటే కాస్ సి. అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమొస్తుంది? అది కూడా సైన్ సి వస్తుంది. కాస్ 5/2 మైనస్ సి అంటే సైన్ సి. ఏమో ఈ తర్వాత మూడో చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అయింది అనుకోండి, లేదంటే 3π/2 అలా అయినా చేయొచ్చు. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3π/2 దెన్ చూడండి ఇక్కడ ఏం రాద్దాం? బి రాద్దాం. ఇప్పుడు దాకా బి రాయలేదు కాబట్టి బి ఈక్వల్ టు 3π/2 మైనస్ ఏ ప్లస్ సి అవుతుందమ్మా. ఇప్పుడు సైన్ అప్లై చేస్తే సైన్ బి ఈక్వల్ టు సైన్ 3π/2 మైనస్ ఏ ప్లస్ సి. 3π/2 అంటే యాంగిల్ ఎంతమ్మా? 270 సార్. 270 మైనస్ అంటే సైన్ 270 మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ కాస్ థీటా అవుతుంది. కాస్ కాదు, మైనస్ కాస్ థీటా అవుతుంది. ఎందుకంటే 270 మైనస్ అంటే థర్డ్ క్వార్టర్ లో సైన్ నెగిటివ్, కాబట్టి సైన్ కాస్ లో మారుతుంది, కాబట్టి కాస్ ఏ ప్లస్ సి అవుతుంది. అలాగే కాస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ ఆఫ్ 3π/2 మైనస్ ఏ ప్లస్ సి అంటే ఇది ఏమవుతుంది? మైనస్ సైన్ ఏ ప్లస్ సి. మైనస్ సైన్ ఏ ప్లస్ సి. ఏమంటే తర్వాత ఈసారి బి ప్లస్ సిని తీసుకుందాం, ఏని అలా పంపించేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3π/2 దెన్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3π/2 మైనస్ ఏ. ఏమండి అంటే ఇప్పుడు సైన్ బి ప్లస్ సి ఏమవుతుందమ్మా చెప్పండి?
ఇంకేం చేయకుండా చెప్పండి, డైరెక్ట్ గా చూద్దాం. మైనస్ కాస్ ఏ సార్. వెరీ గుడ్. కాస్ ఏ. అలాగే కాస్ బి ప్లస్ ఎంత అవుతుందో చెప్పండి. మైనస్ సైన్ ఏ. మైనస్ సైన్ వెరీ గుడ్. మైనస్ సైన్ ఏమా ఈ విధంగా చేస్తాం అన్నమాట. తర్వాత 4th వన్ అన్న. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి పై బై పై అని ఇచ్చాడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, దెన్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఏమవుతుందమ్మా? పై బై 2 అవుతుందా లేదా? ఎస్ సార్. ఏ బై 2 లేదా సి బై 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఏ బై 2 ప్లస్ బి బై 2, లేదా దీన్ని మనం ఏ ప్లస్ బి బై 2 అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏ బై 2 మైనస్ బి బై 2 అయినా రాసుకోవచ్చు, లేదా ఏం రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి బై 2 అయినా రాయొచ్చు. చూడండి, సి బై 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈసారి సైన్ అప్లై చేయండి. సైన్ సి బై 2 ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి డైరెక్ట్ గా నాకు. కాస్ ఏ ప్లస్ బి బై 2. వెరీ గుడ్. కాస్ ఏ ప్లస్ బి బై 2, ఎందుకంటే సైన్ 90 మైనస్ థీటా, కాస్ థీటా, ఏ ప్లస్ బి బై 2. మరి కాస్ సి బై 2 ఏమవుతుందో చెప్పండి నాకు ఇక్కడ. సైన్ ఏ ప్లస్ బి బై 2. వెరీ గుడ్ అన్న. సైన్ ఏ ప్లస్ బి బై 2. సైన్ ఏ ప్లస్ బి బై 2 అర్థమైంది కదా. నేను మళ్ళీ రాయనా కాస్ 90 మైనస్ సైన్. అక్కర్లేదు సార్. విషయం సరే. ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను, మీరు చెప్తారు కానీ. చూడండి, ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 5/2 కదా. దీని నుండి ఏ ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 5/2 మైనస్ బి బై 2 అన్నది. దీని నుండి సైన్ ఏ ప్లస్ సి బై 2 ఏమవుతుందో చెప్పండి. కాస్ బి బై 2. మరి కాస్ ఏ ప్లస్ బి బై సి బై 2 ఏమవుతుందో చెప్పండి. సైన్ బి బై 2. అది మాట. తర్వాత నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం. ఇప్పుడు ఈసారి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకోండి. ఐదోదే సైన్ బి బై 2. a plus b plus, if a plus b plus c equal to 0, then b equal to ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి అవుతుంది. సైన్ బి ఏమవుతుందో చెప్పండి, డైరెక్ట్ గా చెప్పేసి మీరు. మైనస్ సైన్ ఏ ప్లస్ సి సార్. ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదా, కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ సి అంటే మైనస్ సైన్ ఏ ప్లస్ సి. మరి కాస్ బి ఏమవుతుందో చెప్పండి. కాస్ ఏ ప్లస్ సి. కాస్ ఏ ప్లస్ సి అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ సి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ కాస్ ఏ ప్లస్ సి. ఏమో ఈ విధంగా మారుతుందమ్మా. అలాగే సరిపోతుంది కదా, అంతే. నెక్స్ట్ 6th one. If a plus b plus c equal to 2 pi, then maximum 2 pi వస్తుందా? ఒక నిమిషం. టూ పై రాదులేండి, 2 పై రాదు. ఇదమ్మ విషయాలు. దీన్ని బట్టి మనం మార్చుకుంటూ రాసుకోవాలి. తర్వాత చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతాం అన్న. ఎక్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్సైజ్. లో అమ్మ ఇంకో విషయం,
ఈ ఎక్సైజ్ లోంచి కంపల్సరిగా ఎస్ఐ కన్ఫామ్ గా వస్తుంది. మీరు ఇంకేమైనా అనుమానం ఉంటే మీరు ప్రీవియస్ పేపర్లు ఏమైనా ఉంటే మీ దగ్గర చూసుకోండి. ఈ ఎక్సైజ్ లోంచి 7 మార్క్స్ లేకుండా పేపర్ అయితే ఉండదు. ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు పేపర్. కాబట్టి ఈ ఎక్సైజ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా ఎక్కువ సమ్స్ ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనకు ముందు చదివిన ఫార్ములాస్ అన్ని గుర్తు చేసుకుంటూ, ఫార్ములాస్ రోజు తరోగా చదువుకుంటూ, దానికి ఒక అరగంటైనా కేటాయించండి ఫార్ములాస్ చదువుకోవడానికి. ఏమ్మా? ఒబ్బడిగా చదువుకోండి. నీట్‌గా రాసుకోండి చూడకుండాను. అది. ప్రాక్టీస్ చేయండి. చూసుకోండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. వాడు ఏమన్నాడు? ఇఫ్ ఏ, బి, సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ అంటాడు. కాబట్టి ఫస్ట్ వన్ అమ్మా. రోమన్ నంబర్ 1లో ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ లో మళ్ళీ ఫస్ట్ వన్. గివెన్ లేదా లెట్ ఏ, బి, సి బి ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అని రాసుకున్నా పర్లేదు. ఏ, బి, సి ఆర్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్. యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్. ఏబిసి అనేది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ అయినప్పుడు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏమవుతుంది? 180 సార్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 5 అవుతుంది. ఏమా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. వాడు ఏం ఇచ్చాడు? sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c అని ఇచ్చాడు. 4 cos a sin b sin c అంటున్నాడు. cos c అంటున్నాడు. చూడండి. sin 2a మైనస్ sin 2b ప్లస్ sin 2c. ఏమా? చూడండి. దట్ ఈక్వల్స్ మీరు పక్కన పెట్టుకుని రాసుకోండి. ఈక్వల్ టు ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది ఈ రెండు చూడగానే sin c minus sin d sir. వెరీ గుడ్. sin c మైనస్ sin d అంటే ఫార్ములా ఏంటి? 2 cos a sin c minus d by 2. 2 cos c plus d by 2 అంటే 2 cos 2a plus 2b by 2 sin 2a minus 2b by 2 ప్లస్ ఇది ఏం చేస్తారంటే sin 2c ని 2 sin c cos c అని రాయండి. లేదంటే ఇంకా క్యాన్సిల్ చేయడానికి ఉంది కాబట్టి అప్పుడే రాయకండి. లేదు sin 2c అని ఉంచండి. అలా చెప్తాను. ఇప్పుడు ఇది 2 తో డివైడ్ చేసాం అనుకోండి. ఇది ఏమైపోతుంది? 2 cos a plus b అయిపోతుంది. sin a minus b అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం sin 2c కింద ఉంచండి చెప్తాను. ఇప్పుడు a ప్లస్ b అంటే ఏం రాసుకోవచ్చు? దీని నుండి 5 మైనస్ c అని రాసుకోవచ్చు. అవునా? కాబట్టి cos a ప్లస్ b అంటే మనం ఇక్కడ రాద్దాం. 2 cos 5 మైనస్. లేదు ఇక్కడ రాయకుండా చేయాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. లేదా పక్కనైనా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇలా బాక్స్ వేసుకుని cos a ప్లస్ b ఈక్వల్ టు cos 5 మైనస్ c దట్ ఈక్వల్ టు మైనస్ cos c. ఇలా బ్రాకెట్ లైన్ రాసుకోండి పక్కన. అర్థమవుతుందని నేను చెప్పింది? అయితే ఇక్కడ రాసుకోండి, లేదంటే ఇక్కడ చేయండి. 5 మైనస్ ఇంటూ sin a మైనస్ b ప్లస్ sin 2c. నెక్స్ట్ ఇప్పుడు ఇది cos 5 మైనస్ c అంటే సెకండ్ క్వార్టర్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ 2 cos c అవుతుంది. ఇంటూ sin a మైనస్ b అవుతుంది. ప్లస్ sin 2c అంటే ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? cos c వచ్చేలాగా. 2 sin c cos c. వెరీ గుడ్. 2 sin c cos c. మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2 cos c sir. కామన్ తీయచ్చు. 2 cos c కామన్ తీస్తే ఇంకేముంటుంది? ఇక్కడ sin c ఉంటుంది. sin a మైనస్ ఈసారి దీని నుండి c ని ఏం రాసుకోవచ్చు? ఇక్కడ c ఈక్వల్ టు 5 మైనస్ a ప్లస్ b. అవునా? కాబట్టి sin c ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ? sin 5 మైనస్ a ప్లస్ b. sin a plus b. sin a ప్లస్ b అవుతుంది. కాబట్టి దట్ ఈక్వల్ టు 2 cos c ఇంటూ sin a ప్లస్ b
మైనస్ సైన్ ఏ మైనస్ బి. మీకు చెప్పింది అర్థమైందమ్మా? ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు ఇలాగా, లేదంటే ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకుని రాసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఎలా అయినా పర్వాలేదు. ఇంకో స్టెప్ పెరుగుతుంది అంతే. ఏం చేద్దాం, పక్కన రాద్దాం, ఇక్కడ రాసేద్దామా? ఆ? పక్కన రాయండి. సరే అయితే ఇప్పుడు చూడండి, 2 cos c ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది? 2 cos A sin B. 2 cos a sin b. 2 cos a sin b అంటే ఏమవుతుంది? 4 cos a sin b cos a. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నాడు. తర్వాత రెండో సొల్యూషన్ cos 2a మైనస్ cos 2b ప్లస్ cos 2c ఈక్వల్ అని ఇచ్చాడు. cos 2a మైనస్ cos 2b ప్లస్, మీరు క్వశ్చన్ రాసేటప్పుడు మాత్రం మీరు రెండో క్వశ్చన్ పెట్టుకుని ఇక్కడ ఇలాగ cos 2a మైనస్ cos 2b ప్లస్ అని వాడు ప్రూవ్ చేయమని పెట్టుకుని అప్పుడు సొల్యూషన్ అని చెప్పి నీట్ గా రాసుకోవాలి. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంది? Cos A minus cos B. ఫార్ములా ఏంటి? Minus 2 sin C plus D by 2 sin C plus D by 2 sin C minus D by 2. కాబట్టి మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 2a ప్లస్ 2b బై 2 సైన్ 2a మైనస్ 2b బై 2 ప్లస్ కాస్ 2c అలా ఉంచండి చెప్తాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2 తో డివైడ్ చేస్తే మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ 2c అలా ఉంచండి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మళ్ళీ పక్కన హింట్ రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడే రాసేచ్చు. సైన్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై మైనస్ సి. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సైన్ సి అనే, Yes, sir. కాబట్టి సైన్ సి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్సర్ దగ్గరికి వెళ్ళండి, వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడో అది చూడండి. అక్కడ అందులో ఆన్సర్ లో +1 కనబడుతుందా -1 కనబడుతుందా? అది కూడా అక్కర్లేదు. ఇంకో విషయం, కామన్ తీయడానికి ఈక్వల్ గా మన కామన్ తీయడానికి టర్మ్ ఉండాలి కాబట్టి ఇక్కడ సైన్ సి వచ్చింది. ఎప్పుడైతే సైన్ సి వచ్చిందో కాస్ 2c ని సైన్ సి ఎలా రాయొచ్చు చెప్పండి? కాస్ 2c 1 minus 2 sin square c, sir. వెరీ గుడ్. 1 minus 2 sin square c. ఈ +1 ఉంది కాబట్టి ముందు రాసేయండి. ఆ తర్వాత ఈ రెండు టర్మ్లో ఏం కామన్ తీయచ్చు? 2 sin c. -2 sin c కామన్ తీయచ్చు. అర్థమవుతుందమ్మా? చూడమ్మా, దానికి కంటిన్యూషన్ మనం ముందు 1 రాసేస్తాను నేను, పాజిటివ్ అదే పాజిటివ్ వాల్యూ కాబట్టి 1 అనేది దట్ ఈక్వల్స్ 1. మిగిలిన టూ టర్మ్స్ లో కూడా -2 sin c కామన్ తీద్దాం. 2 sin c కామన్ తీస్తే అప్పుడు నాకు ఇంకేముంటుందంటే ఇక్కడ sin c ఒకటి ఉంటుంది ప్లస్ sin a మైనస్ బి ఒకటి ఉంటుందమ్మా. sin a మైనస్ బి ఒకటి ఉంటుంది చూడండి. దట్ ఈక్వల్ టు 1 minus 2 sin c ఇంటూ, ఇక్కడ మళ్ళీ పక్కన హింట్ రాద్దాం, సి ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఇక్కడ పై మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది. పై మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది ఏమండి? అంటే ఇప్పుడు సైన్ సి ఈక్వల్ టు నాకు ఏమవుతుంది? సైన్ పై మైనస్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి. కాబట్టి ఇది ఎలా రాయొచ్చు అంటే మనం సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఏమండి? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 minus 2 sin c ఇంటూ దీని ఫార్ములా ఏంటి? సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 sin A cos B. వెరీ గుడ్, 2 sin A cos B. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 minus 4 sin A cos B sin C. ఏమా ఈ విధంగా ఉంటుందన్న. అందుకని ఈ ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా చదవమని చెప్పాను మిమ్మల్ని, ఇది బాగా ఉపయోగపడతాయి మనకి ఇక్కడ. ఏమా సరే.
తర్వాత థర్డ్ క్వశ్చన్, అది సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ లో ఫస్ట్ వన్, let A comma B comma C be angles in a triangle. Angles in a triangle. Then A plus B plus C equal to ఏమవుతుంది? pi. నెక్స్ట్ ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమని చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఇది sin A plus sin B minus sin C. sin A plus sin B minus sin C ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ముందు ఇది ఏ ఫామ్ లో ఉంది? sin C plus sin D. ఇదేమో ఫామ్ లో ఉంది? sin C minus sin D. ఇక్కడ వాడు ఆ ఇచ్చిన ఆన్సర్ లో మనకి cos C by 2 కనబడుతుందా? Yes, sir. ఇది ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? sin B plus C by 2 అవుతుందా? 2 sin Yes, sir. Yes, sir. B plus C by 2 అంటే దాన్ని మనం ఎలా రాస్తాం? B plus C by 2 అంటే pi by 2 minus A by 2 కదా. pi by 2 minus A by 2 అంటే ఏం రాసుకోవచ్చు నేను? B plus C, Cos A by 2. అది మనకి cos C by 2 రావాలి అంటే A plus B తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి. sin A plus B తీసుకోండి. sin C plus sin D ఫార్ములా అప్లై చేస్తే 2 sin C plus D by 2. C plus D by 2 అంటే A plus B by 2, తర్వాత cos A minus B by 2 మైనస్ sin C అలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2 sin A plus B by 2 అంటే నన్ను అడిగితేమ్మా పక్కన హింట్ రాసుకునే కన్నా ఇందులో కంటిన్యూ చేసుకుంటేనే బాగుంటుందమ్మా. మరి అలాగా పక్కన రాస్తున్నప్పుడు డబల్ స్టెప్లు అవుతున్నాయి కదా అవి, అవునా? ఇటమ్మా Yes, sir. pi by 2 ఇక్కడ చూడండి, దట్ ఇంప్లైస్ A by 2 plus B by 2 plus C by 2 ఈక్వల్ టు pi by 2. దీని నుండి మనం A plus B by 2 అంటే ఏం రాసుకోవచ్చు? మనం pi by 2 minus C by 2 రాసుకోవచ్చు ఇంటూ cos A minus B by 2 మైనస్ sin C. నెక్స్ట్ 2 pi by 2 minus C by 2 అంటే ఏమవుతుంది? 2 cos C by 2 cos A minus B by 2 A by 2. మైనస్ sin C కదా. ఈ sin C ని మనం 2 sin C by 2 cos C by 2 అని రాసుకోవచ్చా? Yes, sir. సబ్ మల్టిపుల్ యాంగిల్స్ 2 sin C by 2 cos C by 2. ఈ రోజైనా మించిపోయింది ఏం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, అది ఇంటికి వెళ్ళడం ఏంటి, ఇంట్లోనే ఉన్నారు కదా, చూడండి రేపు కంపల్సరిగా రాసేయాల్సిందే. చూడండి ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకొచ్చామా చెప్పాలి. 2 cos A by 2, sir. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? cos A minus B by 2. ఈ A minus B by 2 నేను A by 2 minus B by 2 రాసుకోవచ్చుగా. Yes, sir. Cos మైనస్ sin C by 2 sin C by 2 దట్ ఈక్వల్స్ 2 ఇంటూ cos C by 2, లేదంటే ఇక్కడ A minus B by 2 అని రాయండి. నెక్స్ట్ స్టెప్ లో A by 2 minus B by 2 అని రాసుకుందాం. చూడండి cos A minus B by 2 మైనస్ sin C by 2 అంటే sin pi by 2 మైనస్ A plus B by 2 అవుతుందమ్మా, అంతేగా. చూడండి 2 cos C by 2 ఇంటూ ఇదేం రాద్దాం అంటే cos A by 2 మైనస్ B by 2 మైనస్ ఇదేమవుతుంది చెప్పండి? sin 90 మైనస్ థీటా అంటే cos థీటా కదా. Yes, sir. అంటే cos A plus B by 2. మరి చూడగానే ఏ ఫార్ములా గుర్తొస్తుంది చెప్పండి మీకు?
cosine A by 2 cos A minus B. cos A minus B. 2 sin A sin B. అమ్మా ఒకసారి వినండి. కాసి మైనస్ డి ఎందుకు ఉపయోగించడం? కాసి మైనస్ డి ఉపయోగించే పద్ధతి sin B by 2 sir. ఆ? 2 sin A by 2 sin B by 2 sir. అది అంటే ఏంటి ఫార్ములా? అది కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. Cos A plus B. ఇది ఏ ఫార్ములా ఉంది అంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఆ ఫార్ములా తీసుకురావడం కోసమే ఏ మైనస్ బి బై టూ కాస్త ఏ బై టూ మైనస్ బి బై టూ అని రాశాను నేను. అంతే తప్ప సైన్ సి కాస్ సి మైనస్ కాస్ డి అప్లై చేసే పని అయితే ఇదంతా ఎందుకు రాసుకోవడం? ఇలాగే అలాగే ఉంచేది కదా. నేను అర్థమవుతున్నామా నేను చెప్పింది? ఎస్ సార్. ఇంకా చాలా మందికి అర్థం అవ్వలేదు. అమ్మ సుప్రజ Yes sir. సుప్రజ అమ్మాయి లేదా? అమ్మ మాట్లాడలేదమ్మా. లక్ష్మీప్రియ అర్థమవుతుందమ్మా? అదేంటి అర్థం కాకపోతే అడగండి. సరే, ఇది ఎంతకి ఫార్ములా ఏంటంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి ఫార్ములా? Cos B by 2. 2 sin A by 2 sin B by 2 sir. 2 sin A by 2 sin B by 2. కాసులు రావమ్మ కార్తీక్. sin B by 2. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ? 4 sin A by 2 sin B by 2 cos C by 2. అంతేనమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ కూడా మనం సెకండ్ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ అని తీసుకోవాలి. ఎందుకంటే వాడు ఒకే క్వశ్చన్ లో అలా ఇచ్చాడు, కానీ ఎగ్జామ్ లో అలా ఇవ్వడగా సపరేట్గా ఇస్తాడు. కాబట్టి గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అని చెప్పి తీసుకుందాం. అలాగే ఏ బై టూ ప్లస్ బి బై టూ ప్లస్ సి బై టూ ఈక్వల్ టు పై బై టూ. అమ్మా ఇప్పుడు ఈసారి చూడండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఇది రెండు ఏ ఫామ్ లో ఉన్నాయి? కాస్ సి ప్లస్ కాస్ డి కదా. Yes sir. అంటే కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఏంటి ఫార్ములా? 2 cos అంటే 2 cos A plus B by 2 cos కాస్ ఏ మైనస్ A minus B by 2. Minus cos C. 2 కాస్ ఏ ప్లస్ బి బై టూ అంటే ఏం రాసుకోవచ్చు? పై బై టూ మైనస్ సి బై టూ అని రాసుకోవచ్చుగా. కాస్ ఏ బై ఏ మైనస్ బి బై టూ మైనస్ కాస్ సి. నెక్స్ట్ కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా 2 sin C by 2. సైన్ సి బై టూ. టూ సైన్ సి బై టూ. నెక్స్ట్ ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై టూ మైనస్ ఇక్కడ చూడండి కాస్ 2c అంటే సైన్ ఎలా రాస్తాం చెప్పండి? కాస్ 2c 1 minus 2 sin square C. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్. మరి ఇక్కడ కాస్ 2c ఉందా? 2 ఉందా? Yes sir. మరి దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1 మైనస్ 2 Minus 2 sin square C by 2. మళ్ళీ కాస్ అని వస్తుంది చంద్ర చూసుకో. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2. ఇప్పుడు ఇది చూడండి 2 సైన్ సి బై 2 వెరీ గుడ్. కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్తో మల్టిప్లై చేస్తే -1 ప్లస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 దట్ ఈక్వల్ టు ఈ -1 ముందు రాసేద్దాం ప్లస్ ఈ రెండిలో 2 సైన్ సి బై 2 కామన్ చేద్దాం. 2 సైన్ సి బై 2 ఇంటూ ఇక్కడ ఏమని వస్తుంది? ఈ సైన్ ముందు సైన్ సి బై 2 రాద్దాం. సైన్ సి బై 2 ప్లస్
కాస్ ఏ మైనస్ బి బై 2 ఏమా దట్ ఈక్వల్స్ -1 + 2 sin c బై 2 ఇంటూ sin c బై 2 ఎలా రాసుకోవచ్చు మనం sin π బై 2 మైనస్ A plus B by 2. ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై 2 ఏమండి నెక్స్ట్ దట్ ఈక్వల్స్ 1 -1 + 2 sin c బై 2 ఇంటూ ఇది ఏమవుతుంది sin a ప్లస్ బి బై 2 అని వస్తుంది. దాన్ని మనం a బై 2 ప్లస్ బి బై 2 అని రాద్దాం. అయ్యో కాస్ అని వస్తుంది, ఇది కాస్ a బై 2 ప్లస్ బి, ఇక్కడ కూడా సరిపోతుంది. -1 + 2 sin c బై 2 ఇంటూ కాస్ a ప్లస్ బి బై 2 అంటే కాస్ a బై 2 ప్లస్ బి బై 2 అని రాయండి, ప్లస్ కాస్ a బై 2 మైనస్ బి బై 2 అని రాయండి. ఇప్పుడు చూడండి -1 + 2 sin c బై 2 ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉంది 2 cos A by 2 cos B by 2. వాల్యూ వద్దు, ఫామ్ చెప్పండి అది ఏ ఫామ్ లో ఉంది. Cos A plus B plus cos A minus B. ఫార్ములా ఏంటి 2 cos A cos B. ఏమవుతుంది 2 cos A by 2 cos B by 2. వెరీ గుడ్. కాస్ మల్టిప్లై చేస్తే -1 + 2 × 2 అంటే 4 cos A by 2 cos B by 2 sin C by 2 అంతేనండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అమ్మా. Given A, B, C are angles in a triangle. First one. Then A plus B plus C equal to pi అవుతున్నాం. చూడండి వాడు ఇచ్చింది ఏంటో చూడండి. sin square A plus sin square B minus sin square C. sin square A plus sin square B minus sin square C ఈక్వల్ టు చూడండి ఒకసారి 2 sin A sin B cos C కదా ప్రూవ్ చేయమన్నాడు. అంటే మనకు cos C రావాలిగా అక్కడ. ఏమండి ఇంకో విషయం, మనకి ఫార్ములాలు సైన్ లో ఏమున్నాయి ఫార్ములాస్ చెప్పండి. sin square A minus sin square B గా ఉంది ఫార్ములా. Yes, sir. sin square A minus sin square B ఫార్ములా ఏంటి Sin A plus B into sin A minus B, sir. sin A plus B into sin A minus B. sin A plus B అంటే ఎంత వస్తుంది B plus C వస్తుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది sin B plus C అంటేనే sin A కదా వస్తుంది, అంతేనా. Yes, sir. sin B minus C వస్తుంది. తర్వాత చూడండి sin square A plus ఇక్కడ చూడండి sin square B minus sin square C అంటే మన ఫార్ములా ఏంటి sin square A minus sin square B equal to sin A plus B into sin A minus B. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే sin B plus C into sin B minus C. ఏమా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏం చేద్దాం అంటే sin square A ప్లస్ sin B plus C అంటే ఏం రాసుకోవచ్చు మనం π minus A అని రాసుకోవచ్చు. π minus A into sin B minus C. B minus C అంతే, B minus C. sin square A plus sin B π minus A into sin B minus C అమ్మా. నెక్స్ట్ దట్ ఈక్వల్స్ sin square A ప్లస్ ఇది ఏమవుతుంది sin A అవుతుంది ఇంటూ sin B మైనస్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు sin A. సార్ sin A ఇంటూ sin A ప్లస్
sin b minus c. sin a ఇంటూ sin a అంటే ఏం రాసుకోవచ్చు, పై మైనస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చుగా, ప్లస్ sin b minus c. చూడండి sin a ఇంటూ ఇదేమవుతుందమ్మా, sin b plus c plus sin b minus c. That equal to sin a into sin a plus b plus sin a minus b ఫార్ములా ఏంటి, 2 sin a cos b కదా, కాబట్టి 2 sin b cos c కదా. కాబట్టి ఇది ముందుకు వచ్చేస్తే 2 కాస్త ఏమొస్తుంది, 2 sin a sin b cos c. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమంది, అంతే. నెక్స్ట్ రెండో చూడండి, cos square a plus cos square b minus cos square c అమ్మా. cos square a plus cos square b minus cos square c. ఏమండి దీనికి కూడా మనం రాయాలిగా, గివెన్ a, b, c are angles in a triangle. Angles in a triangle. Then a plus b plus c equal to 5. Next. ఇప్పుడు చూడండి, ఇప్పుడు cos square a plus cos square b minus cos square c. ఈక్వల్ టు చూడండి ఒకసారి, మనకి కాసుల్లో ఫార్ములా ఏంటి, cos a plus b ఇంటూ cos a minus b అంటే ఏం రాసుకోవచ్చు, cos square a minus sin square b, లేదా cos square b minus sin square a, అంతేనా. లేదా ఇంకొకటి సైన్ లో sin a plus b ఇంటూ sin a minus b అంటే ఏం రాసుకోవచ్చు, Square b minus cos square a. cos square b minus cos square a అని రాసుకోవచ్చు. అలాగైనా దీన్ని పోల్చుకోవచ్చు, అర్థమవుతుందా. లేదా అది మనం కాసులో ఉపయోగిద్దాం అనుకుంటే కనుక cos square a అని 1 minus sin square a అని రాసుకుని అప్పుడు cos square b minus sin square a కూడా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అయితే ఇక్కడ వీడు అడిగింది +1 అడిగాడు కాబట్టి మనం అలాగే చేద్దాం, సైన్ లో మార్చుకుని చేద్దాం. 1 వస్తుంది కదా అక్కడ చూడండి, ఎదురే మనకు ముందు ప్రూవ్ చేయమని దాంట్లో 1 వచ్చిందా, కాబట్టి నేను ఏం చేస్తానంటే cos square a అని 1 minus sin square a అని రాస్తాను, ప్లస్ cos square b మైనస్ cos square c. ఏమండి ఇప్పుడు చూడండి, దట్ ఈక్వల్స్ 1 ప్లస్ cos square b మైనస్ sin square a మైనస్ cos square c. cos square b మైనస్ sin square a అంటే ఏం రాసుకోవచ్చు, cos a plus b into cos a minus b. cos a plus b into cos a minus b మైనస్ cos square c. ఏమండి చూడండి, ఇప్పుడు ఈసారి a ప్లస్ b బదులు ఏం రాసుకోవచ్చు, నేను పై మైనస్ c అని రాసుకోవచ్చామా అమ్మా. yes sir. దట్ ఈక్వల్ 1 ప్లస్ cos పై మైనస్ c cos a మైనస్ b మైనస్ cos స్క్వేర్ c. దట్ ఈక్వల్స్ cos 180 మైనస్ అంటే మైనస్ cos c కదా. Cos a. ఇప్పుడు ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు, cos c కామన్ తీయండి, ఇది ముందు రాయండి, లేదా ఇదే రాయండి, cos a మైనస్ b ప్లస్ cos c. దట్ ఈక్వల్స్ 1 మైనస్ cos c ఇంటూ cos a మైనస్ b ప్లస్ cos c బదులు ఏం రాసుకోవచ్చు, పై మైనస్ a ప్లస్ b అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ 1 మైనస్ cos c ఇంటూ
కాస్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా కాబట్టి మైనస్ కాస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాస్ ఏ ప్లస్ బి 1 మైనస్ కాస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి 2 sin A sin B sir. వెరీ గుడ్ 2 sin A sin B మనం మల్టిప్లై చేస్తే 1 మైనస్ 2 sin A sin B cos అదేనమ్మా వాడు ప్రూవ్ చేయమంది ఏమా ఇదమ్మ విషయం తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ వన్ ఫస్ట్ సొల్యూషన్ గివెన్ A, B, C are angles in a triangle. Then A plus B plus C equal to pi m. Next. వాడు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం sin square A plus sin square B minus sin square C. తర్వాత అయిపోయింది కదా సార్. Fourth sum sir. సార్ అయిపోయింది సార్. ఫోర్త్ సమ్ చెప్పాలి సార్. థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయిందా అమ్మాయి మర్చిపోయాను. సరే వెరీ గుడ్ నాకేంటంటే మొత్తం ఏదో త్వరగా ఈ రోజు ఎక్కువ చెప్దామను గమనించలేదు. సరే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమన్నాడంటే వాడే ఇచ్చేసాడు గివెన్ అని వాడలేని పని. గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై ఎం. దీని నుండి నెక్స్ట్ వాడు ఏమన్నాడు కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటున్నాడు కాబట్టి ఏ బై 2 వస్తాయి కాబట్టి ఇక్కడ ఏ బై 2 రాసుకుందాం. a by 2 plus b by 2 plus c by 2 equal to pi by 2. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది ఇంకా తప్పేనా అమ్మాయి అర్థమైంది సార్. మొహమాట పడకండి చదువు దగ్గర మొహమాట పడకండి అర్థం కాకపోతే అడగండి ఇబ్బంది ఏం లేదు. ఎవరో నవ్వుకున్నారు ఏమొద్దు మనకి చదువు నేర్చుకున్నాం. ఫస్ట్ది చూడండి వాడు ఏమన్నాడు కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 ఈక్వల్ టు ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 అంటే ఎటువంటి ఫార్ములా లేదు కాబట్టి ఏదో ఒక దాన్ని మారుద్దాం. ఏం మారుద్దాం కాస్ స్క్వేర్ బి బై 2 మారుద్దాం. 1 మైనస్ ఏం చెప్దాం సైన్ స్క్వేర్ బి బై 2 అని రాద్దాం. రాయచ్చమ్మా? ఎస్ సార్. చూడండి కాస్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 ఏమండి ఇప్పుడు ఈ 1 ముందు రాసేద్దాం. మీరు ఈక్వల్ పెట్టి రాసుకోండి. 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. ఇప్పుడు ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి అమ్మా కాస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ ఇది కాస్ స్క్వేర్ సి బై 2 అలాగే ఉంటుంది చెప్తా. దట్ ఈక్వల్స్ 1 ప్లస్ కాస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 అంటే ఏం రాసుకోవచ్చు 5 బై 2 మైనస్ సి బై 2 అని రాసుకోవచ్చే. ఎస్ సార్. నెక్స్ట్ ఇది కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2 రాయండి చెప్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చేస్తుంది సైన్ సి బై 2 వచ్చేస్తుంది కాబట్టి కాస్ స్క్వేర్ ని సైన్ లో మార్చేయండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 అని రాసుకోవచ్చా లేదా? అర్థమైందమ్మా? ఎస్ సార్. మరి ఇక్కడ సైన్ సి బై 2 వచ్చేస్తుంది. ఈ సైన్ సి బై 2 వస్తే నేను ఏం చేయగలను? ఏం చేయలేను. కాబట్టి నేను ఉన్న కాస్ సి బై 2 కూడా సైన్ లో మార్చుకున్నాను. ఇప్పుడు నేను 1 ప్లస్ 1 అంటే ఎంత 2. ఇదేమో సైన్ సి బై 2 అవుతుంది. ఈ సైన్ సి బై 2లోనే ఒక సైన్ సి బై 2 కామన్ తీస్తాం. అప్పుడు ఇక్కడేమో కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2 వస్తుంది. ఇక్కడేమో మైనస్ సైన్ సి బై 2 అని వస్తుంది. మళ్ళీ సైన్ సి బై 2 ఏమవుతుందంటే కాస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి 2 sin A sin B. అది ఆన్సర్ వచ్చింది కదా అంతే విషయం.
దట్ ఈక్వల్ టు 2 తర్వాత ఇక్కడ cos π/2 మైనస్ c/2 అంటే sin c/2. sin c/2 ఇంటూ cos a/2 మైనస్ b/2 అలా ఉండిపోతుంది. ఏమండి తర్వాత మైనస్ sin స్క్వేర్ c/2. ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు? sin c/2. sin c/2. వెరీ గుడ్. 2 sin c/2 అదే sin c/2 కామన్ తీస్తే cos a/2 మైనస్ b/2 మైనస్ sin c/2. ఏమండి 2 ప్లస్ sin c/2 ఇంటూ అమ్మ ఇంకో పని చేయండి మీరు. మనం అంత ముందు చేసిన సమ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇందులోనే సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల నీట్ గా కనబడుతుంది. మళ్ళీ పక్కన హింట్ల కింద రాయడం అది బాగలేదు కదా. మీకు అర్థమవుతున్నామా? లేదు మీకు అలా బాగుంది అనుకుంటే అలా చేసుకోండి, మీ ఇష్టం అది. నాకైతే ఒక రథంగా వెళ్ళిపోతుంది, ఒక లైన్ లో వెళ్ళిపోతుంది. చూసారా ఎక్కడ పక్కన మళ్ళీ ఎక్కలేని చెదారం రాయడం అదేం లేదు. హాయిగా వెళ్ళిపోతుంది, హాయిగా బండి. ఏమా అర్థమవుతామని నేను చెప్పింది? Yes, sir. అయితే ఒక స్టెప్ ఎక్కువ అవుద్ది అంతేగా, కానీ నీట్ గా కనబడుతుంది కదా సమ్ము. మైనస్ సైన్ c/2 అంటే ఏం రాసుకోవచ్చు మనం? π/2 మైనస్ a ప్లస్ b/2 అని రాసుకోవచ్చుగా. అమ్మా దట్ ఈక్వల్స్ 2 ప్లస్ sin c/2 ఇంటూ ఇదేమో cos a/2 మైనస్ b/2 అవుతుంది. లేదు ఇక్కడ మీరు రాసేటప్పుడే a/2 మైనస్ a/2 ప్లస్ b/2 అని రాసుకున్నా పర్లేదు. ఇదేమవుతుంది ఇక్కడ sin 90 మైనస్ థీటా అంటే cos థీటా కాబట్టి cos a/2 ప్లస్ b/2 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2 ప్లస్ sin c/2 ఇంటూ ఇదే ఫామ్ లో ఉంది cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b. ఫార్ములా ఏంటి? 2 sin a sin b. 2 sin a/2 sin b/2. 2 sin a/2 sin b/2. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ? 2 ప్లస్ 2 sin a/2 sin b/2 sin c/2. ఇక్కడ 2 కామన్ తీస్తే 1 ప్లస్ sin a/2 sin b/2 sin c/2. ఏమా అదమ్మ విషయం. తర్వాత క్వశ్చన్ cos square a plus cos square b minus cos square c/2. cos square given a plus b plus c equal to pi. a/2 plus b/2 plus c/2 equal to pi/2. ఏమండి ఇప్పుడు cos square a/2 plus cos square b/2 మైనస్ cos square c/2 ఈక్వల్ టు, చూడండి ఇది డైరెక్ట్ గా ఫార్ములా ఉంది, ఇందాక చేసాం మనం. ఏంటి ఫార్ములా? cos square b మైనస్ cos square a అంటే ఏంటి ఫార్ములా? sin sin a plus b into sin a. sin a plus b into sin a మైనస్. ఫార్ములా రాయనమ్మా, పక్కన అక్కర్లేదు కదా, రాయనా? అక్కడ నుంచి డైరెక్ట్ స్టెప్ వేసాను. అమ్మా అందరికి అర్థమవుతుందమ్మా? ఇందులో Yes, sir. అంటే cos square a మైనస్ cos square b అంటే సారీ cos square b మైనస్ cos square a అంటే sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ b. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే cos square b మైనస్ cos square a అంటున్నాం. ఏ ప్లేస్ లో c/2 ఉందండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో c/2 ఉంది, ఏ ప్లేస్ లో c/2 ఉంది, b ప్లేస్ లో b/2 ఉంది. కాబట్టి sin c/2 ప్లస్ b/2 ఇంటూ sin c/2 మైనస్ b/2 ప్లస్ ఎందుకు ఇంకా ఈ బ్రాకెట్ ఎందుకు? sin c/2 మైనస్ b/2. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, cos square a/2 ప్లస్ sin b/2 ప్లస్ c/2 ఎలా రాసుకోవచ్చు మనం? sin π/2 మైనస్ a/2 అని రాసుకోవచ్చు. ఏమండి ఇక్కడ ఇంకా మీరు ఏమైనా మైనస్ కామన్ తీసుకుంటే ఏమైనా వస్తుందంటే
ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది, ఇదేమో b/2 మైనస్ c/2 అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే మైనస్ b/2 మైనస్ c/2 అవుతుంది. మీకు అర్థమైతే ఇది వేయకుండా డైరెక్ట్ గా మైనస్ ఇక్కడ రాసేసుకోవచ్చు, అలా అయినా చేయొచ్చు. చెప్పింది అర్థమైందే? ఈ రెండు మార్చేసారంటే ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ తీసేసుకోవడమే. అది ఇప్పుడు ఇదేమవుతుంది, కాస్ స్క్వేర్ a/2 సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్, ఈ సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ a/2 ఇంటూ సైన్ b/2 మైనస్ c/2. ఇప్పుడు ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? కాస్ a/2. కాస్ a/2 కామన్ తీస్తే ఇంకేముంటుందమ్మా? కాస్ a/2 మైనస్ సైన్ b/2 మైనస్ c/2. కాస్ a/2 మైనస్ సైన్ b/2 మైనస్ c/2. ఏమా? ఇప్పుడు చూడండి, కాస్ a/2 ఇంటూ కాస్ a/2 అంటే π/2 మైనస్ b/2 ప్లస్ c/2 అని రాసుకోవచ్చుగా, మైనస్ సైన్ b/2 మైనస్ c/2. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే కాస్ a/2 ఇంటూ ఇదేమవుతుంది, సైన్ b/2 ప్లస్ c/2 అవుతుంది, మైనస్ సైన్ b/2 మైనస్ c/2 అవుతుంది. అమ్మా ఇప్పుడు కాస్ a/2 ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా? sin a plus b minus sin a minus b, sir. ఫార్ములా ఏంటి? 2 cos a sin b, sir. వెరీ గుడ్. 2 cos a sin b అంటే 2 cos b/2 sin c/2. జాగ్రత్త చూసుకోవాలమ్మా, sin c/2. దట్ ఈక్వల్స్ 2 cos a/2 cos b/2 sin c/2. అంతే, అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది అమ్మా. Yes, sir. ఇవన్నీ కూడా 7 మార్క్స్ అంశమా? ఏమా? అదే